నువ్వా మావా? ఏది మరి ఎలా వచ్చా? ఏమిట్రా ఇవి? గాడిదలు ఎవరు నావి. ఏం చేసే తెలుసా? నా పీట్లో పడి సగం గడ్డి తినేసింది. గాడిదలు గడ్డి తిరిగా గారెలు తింటాయా మామా? అయితే నా పీట్లో గడ్డి పెంచింది నీ గాడిద కోసమా? కోప్పడికి మావా, గాడిదలు కాదు బుద్ధిలో గడ్డి తిన్నాయి. నేను మందలిస్తాగా. లేదో గాడిదలు మామూలు లేకుండా గడ్డి అంతా మీరే తింటారా? అదే మామ మందలిచ్చాగా. ఇక నీ నోటికాడి గడ్డికి ఏం అడ్డారు, అదంతా అదువేది. ముందు ముందు నీ పని చెప్తా. మీ అన్నయ్యతో చెప్పి నీ చర్మం కొడతాడు మామ. నువ్వు చెప్పదు మామ. నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటా మామ. పోయి నిన్నే పెళ్లి చేసుకుంటా ఈ సంగతి కిసాని తమ్ముడు ఏం చేశాడు? గాడిదల్ని నా బీట్లోకి తోలి తన వీధిలో కూతురు వినోదం చూస్తున్నాడు. ఏరా నేను తోలలేదు భాయిజాన్, అబ్బే పోయి పడ్డాయి. నువ్వేం చూస్తున్నావు? ఆ దమ్మరాలతో చేరి ఆట పాట. నిజమేనట్రా? పానికి మళ్ళా గాడ్డ. అమ్మా అమ్మా అన్నయ్య కొడుతున్నాడే. ఎందుకు సొంత తమ్ముడు మీద అక్కడ చేయి చేసుకుంటావు? చేయి చేసుకోక ఏం చేయమంటావు? పోతులాగా పెరిగాడు. చిన్ననెత్తు పని చేయడు, చిల్లి గవ సంపాదించడు. దుకాణం మీద కూర్చొని బేరం చేయాలంటే గిద్దడికి వచ్చే తోట తమిడు కొలుస్తాడు. ఆ లెక్కలు నాకేం తెలీదు. నన్నేం చేయమంటావు? తెలిసింది ఏదైనా చేసి తెచ్చావు కదా. గాడిదలు కాయాలంటే ఏ రోగం నీకు? ఆ మాత్రం కూడా చేయకపోతే నేను ఒక్కడిని ఎంతకాలం కష్టపడను, ఎంతమందిని పోషించను? అసలు ఇదంతా మీ అమ్మ నేర్పిన విద్య కాదు. చిన్న కొడుకని సాగనగా ఎందుకమ్మా వాడంటే ఒంటికాల మీద వస్తాం? నీ మొగుడంటే తెలివి గలవాడు, సంపాదిస్తున్నాడు. అల్లా అందరికీ ఆ తెలివితేటలు ఇవ్వద్దు. చూసావా చిన్న కొడుకుని ఎలా వెనకేసుకొస్తుందో? ఈ వేళ నుంచి వాడికి ఇంట్లో కూడు పెట్టొద్దు. సాయంకాలంలోగా కాస్తో కూస్తో సంపాదించుకొస్తేనే వాడి మొహాలు మెతుకులు రాల్సండి. అంత మాట అనుకు నాయన. వాడు ఏం చేసి సంపాదిస్తాడు? వాడికి ఏం చేతనవును గనక. అలా అడవికి వెళ్ళి ఓ మోపిడి కట్లు కొట్టుకొచ్చి అమ్మితే 4 రూపాయలు రావు? ఆ మాత్రం కూడా చేయలేడా? వదిలే అడవికి వెళ్తాను. బండెడు గాడిదలు కొట్టి బండెడు కట్టెలు కొట్టి గాడిదల మీద వేసుకొస్తాను. కడుపు కాలిపోతుంది. కాస్త నాస్తా పెట్టు. బండి గాడిదలు కట్టెలు కొట్టి బండి కట్టెలు కొట్టి పట్టుకొస్తావు చూడు. అప్పుడు కుండు కూడా వండించి పెడతాను. తిండి కానీ సరే ఆ గొడ్డలిలో మరి